నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించినటువంటి ప్యారడైజ్ మూవీ టీజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో కొంచెం కాంట్రవర్సీ అయ్యేలాగా కనిపిస్తుంది. అట్లనే కాంట్రవర్సీ కూడా అయిపోయింది. ఆల్రెడీ ఒక చేతి మీద ఆ, రెండు తెలుగు రాష్ట్రాల్లో బూత్గా వాడే ఒక వాడు టాటూ వేయించుకోవడం, ఒక హీరో అట్లా వేయించుకుంటే మిగతా కామన్ పీపుల్ కావచ్చు, యంగ్ అండ్ యూత్ ఉండే యూత్ అంతా పాడైపోతారంటూ కొంతమంది అయితే చెప్తున్నారు. సో ఈ మూవీ ది కాంట్రవర్సీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ అట్లానే ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ రాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హాయ్ సార్. నమస్కారం అండి. ఎట్లుందండి? ఏంటి రోజు రోజుకి మూవీస్ లో ఇంత బూతువాడు, ఇంత కొంచెం వల్గర్ గా వర్డ్స్ ని యూజ్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఒక్కొక్క కథకి ఒక విధమైన నేపథ్యం ఉంటుంది. ఉమ్, ఆ కథ చూస్తుంటే చాలా బీభత్సంగా, చాలా అణగారినటువంటి ఒక జాతిలోంచి ఒక కుర్రవాడు బాగా హై స్థాయికెళ్ళే కథలా కనిపిస్తుంది అది. ఖచ్చితంగా అది అరాచకానికి అంటే ఇందాక మీరన్నట్టు కొడుకు అన్న వాడు ఆ వాడు వల్ల సమాజానికి ఏం నష్టపోయేది ఏమి ఉండదండి. ఆ టైప్ ఆఫ్ తల్లి నుంచి పుట్టిన కొడుకు ఎలా విజయం సాధించాడనే కథ అయి ఉంటుంది. ఒక వేశ్యావృత్తిలో ఉన్నటువంటి తల్లికి కానీ, లేకపోతే వేషగా చిత్రీకరించబడిన తల్లికి కానీ పుట్టినటువంటి కొడుకుని ఆ టైప్లో చెప్పుంటారు అంతే. అంతే తప్ప ఆ సినిమా చాలా బాగుంటుందండి సినిమా. ఆ ఒక్కవాడు వల్ల ఏదో సమాజానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది అనేది తప్పు. ఓకే. ఎందుకంటే హీరో లాగా హీరో వేయించుకున్నట్టు అట్లానే తెలియక పిల్లలు కానీ అట్లా చేతి మీద రాసుకుంటే, ఒకవేళ యూత్ అలా పచ్చబొట్లు వేయించుకుంటే తప్పే కదా అది. అట్లా అంటే అట్లా వేయించుకోవడానికి ఇప్పుడు అసలు హీరోని ఫాలో అయ్యే మన ఇష్టమైన వాళ్ళని ఫాలో అవుతూ చాలా మంది ఉంటున్నారు కదా, హీరోని ఫాలో అయ్యి అది చాలా మంది. మంచివాడైతే ఎంచుకుంటారు. ఇదేంటి కొడుకు అని ఎంచుకున్నాడు, ఎవడన్నా ఎంచుకుంటాడా? బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో అది ఎవరికి ఇష్టం ఉండదు కదా, అంటే కోస్తారు. ఓకే. మరి ఇలాంటి ఒక హీరో సపోర్ట్ చేయటం అని మీరు ఎట్లా చూస్తారు? సపోర్ట్ కాదండి, ఆ కథను అనుసరించి ఆ కథ విధానం కథ ఏమిటనేది పరంగానే చూడాలంట. కథ పరంగానే చూడాలి. ఉమ్, అది అందులో ఉంటుందో లేదో తర్వాత తెలియదు. సెన్సార్ కట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, కానీ అది ఆ విధానం నుంచి వచ్చినటువంటి కథ. ఆ కాకుల గురించి చెప్పారు కదా, ఉమ్, ఒక కాకుల లాంటి సమాజంలో నుంచి వచ్చినటువంటి కథ. ఉమ్. ఆ కథ ఏ మలుపు తిరుగుతుందో ఎలా ఉంటుందో, ఇది పాన్ ఇండియా సినిమా, చాలా గొప్పగా ఉంటుంది సినిమా. ఉమ్, దాని గురించి ఎలాంటి అపోహ పడవలసిన అవసరం లేదు. ఆ ఒక్కవాడు సమాజాన్ని ఏం మార్చేది ఉండదంటారు. మార్చేది ఓకే. ఎట్లా ఉంది నాని గారిని ఈ లుక్స్ లో? అసలుకి ఇంత వైల్డ్ ఫైర్ గా ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు అసలకి? ఆయన మెల్లిగా స్మూత్ గా వచ్చి వచ్చి కొద్దిగా మాస్ లోకి వచ్చాడు. అవును. మాసు వస్తున్నాడు రా, మాసు వస్తున్నాడు అనే లోపే ఇంకా మామూలుగా కాదు. అరాచక శక్తిగా కనబడుతున్నాడు ఇప్పుడు ఆ సినిమాలో. ఓకే. చాలా బాగుంటది, ఆయన యాక్టింగ్ కూడా బాగుంటది కాబట్టి ఆ సినిమా మంచి హిట్ అవుతుంది. సెట్ అవుతుందంటారా అసలకి నేచురల్ స్టార్ నానికి? నాని గారు అంటేనే మనం ఒక పక్కింటి కుర్రాడు లాగానే ఒక నేచురల్ స్టార్ గా నేచురల్ గా చూస్తాము. సెట్ అవుతుందంటారా? యాక్సెప్ట్ చేస్తారంటారా? ఖచ్చితంగా. చాలా ఇప్పుడు ఆర్టిస్ట్‌కి ఏముంటే గెటప్ లో ఉంటది, పెర్ఫార్మెన్స్ లో ఉంటది. హ్మ్. స్లోగా చేస్తే స్లోగా ఉంటది, విజృంభించినట్టే ఉంటది. హ్మ్. కాబట్టి ఆయన ఖచ్చితంగా సెన్సేషనల్ సినిమాలే చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆయన, హ్మ్. వాళ్ళ కథలు ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసు. అందుకనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఆయన. ఆయన మంచితనానికి, మానవత్వానికి కూడా కొంచెం సినిమాలు హిట్ అవుతాయి. నిర్మాణ సంస్థలు కూడా ఆయన్ని బాగా ప్రేమిస్తారు. అది. ఓకే. ఎట్లుందంటే దసరాను మించి ఉండబోతుంది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? దసరా నుంచి డబుల్ ఉంటది. దసరాను మించి దసరా డబల్. 2 దసరాలు కలిపితే ఓకే. ఒక ప్యారడైస్. ఫుల్ పారడైస్ బిర్యానీ మీల్స్ దొరికిందంటారు ఫ్యాన్స్‌కైతే. ఇంకొంచెం పెద్ద మనిషే. పెద్ద మీల్సే. సో ఎట్లుంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ? ఏ బాబు డైలాగ్స్. మామూలుగా లేదు కదా! హ్మ్. చూస్తేనే బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఓకే. బ్రహ్మాండమైన సినిమా అది. అది మన మన తెలుగు వాళ్ళకి మళ్ళీ మంచి పేరు. ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే భయపడిపోతున్నారు బాలీవుడ్ వాళ్ళు గట్టని. ఆళ్ళు హ్మ్. ఏం ప్రయోగాలు చేస్తున్నారురా బాబు! ఇక్కడి నుంచి మనమేమో ఇంత పెద్ద సినిమాలు చేస్తుంటే ఎక్కడ డబ్బులు రావట్లేదు, ఈ అన్ని డబ్బులన్నీ తెలుగోళ్ళు తీసుకుపోతున్నారు అని భయపడుతుంటే, హ్మ్. అంటే అది ఒక పక్కన సంతోషం ఉంటది మన సినిమా పరిశ్రమ పట్ల. కానీ ఒక పక్క నుంచి ఏ సినిమా తీస్తున్నారురా బాబు! ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలు మనం తెచ్చుకుని మనం రీమేక్ చేసుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు మన సినిమాలు తీసుకెళ్ళి వాళ్ళు రీమేక్ చేసుకుంటున్నారు. అంతే. ఓకే. ఫైనల్‌గా ఏం జెప్తారు? నానికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఆల్ ది బెస్ట్. ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే
ఇంత పెద్ద హిట్ నానికి ఇది ఫస్ట్ అన్ని హిట్ల కంటే చాలా పెద్ద హిట్ కాబోతుందని చెప్పి నేను నమ్ముతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ప్యారడైజ్ చాలా బాగుంది. ఒక బిగ్ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. ఎక్స్పెక్టేషన్స్ మంచి పెద్ద రేంజ్ లో ఇచ్చేసారు. శ్రీకాంత్ ఓదలకి మంచి ప్రతిష్టాత్మకమైన ఒక మూవీ అవ్వచ్చు అనుకుంటా. ఎందుకంటే నానికి ఇది పెద్ద భారీ బడ్జెట్ అవ్వచ్చు. ఎందుకంటే అదొకటి లుక్ కూడా, ఒక జడ వెనకాల ఆ జడ వేసుకొని ఆ చేతి మీద లంజా కొడగానే రావడం, అంటే అతని క్యారెక్టర్ అనుకుంటా. అంత ఎదవా పని చేసేటోడు, ఆ క్యారెక్టర్ అంత దారుణంగా ఉన్నటోడు ఎలా ఉండదు ఆ విలేజ్ లో అనేది చాలా బాగా చూపించారు. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే అన్న, అయితే ఇప్పుడు ఈ చేతి మీద టాటూ అనేది కొంచెం వైరల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగులో మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ వర్డ్ అనేది కొంచెం వల్గర్ గా యూజ్ చేస్తుంటారు కదా. సో ఒక హీరో ఇలాంటిది సపోర్ట్ చేయడం అనేది కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? దానికి నెగిటివ్ ఏందండి, ఈ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అంతకన్నా దారుణంగా ఉంటాయి. దాంట్లో ఏముంది, నార్మల్ వర్డ్ అనేది నార్మల్ వర్డ్ అది పెట్టారా, నీకు సినిమాలో ఉండదు. ఇది జస్ట్ మన యూట్యూబ్ లో రిలీజ్ చేశారు, ఏమైనా వేసుకోవచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది? ప్రతి ఒక్కరు కూడా కానీ అమ్మ అనేది కామన్, అది ఆ కామన్ వర్డ్, అది దానికి దీనికి సంబంధం లేదు. తెలంగాణ, ఆంధ్ర అట్లేం లేదు, నార్మల్ వర్డ్. అది మనం ఎక్కువ రైజ్ చేస్తున్నాం, దానికి దీనికి సంబంధం లేదు. సినిమాలో అంటే నాని క్యారెక్టర్ ఇలా ఉంటుందని చూపించారు జనాలకి. సినిమాలో అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా అన్న నానిని, న్యాచురల్ స్టార్ నానిని ఎక్కువగా మనం ఒక పక్కింటి కుర్రోడు లాగానే చూస్తుంటాం. ఇట్లా వైల్డ్ ఫైర్ అందరు కుర్రోడు కావాలి, ఓన్లీ పక్కింట కుర్రోడు ఏమైతుంది, మొత్తం పాన్ ఇండియా కూడా మనోడు కూడా అవ్వాలిగా నాని. కాబట్టి చాలా బాగుంది. ది ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. నాని ఫ్యాన్స్ కి అంతా పండగే పండగ. ఫుల్ మీల్స్ 100%. ఒక నాని వరల్డ్ ఇంకా మూవీ దసరా మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కంపల్సరీ అంతకు మించి ఉంటుంది. చాలా బాగుంది టీజర్ అయితే. మన శ్రీకాంత్ ఓదెల మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేశారు ఆడియన్స్ కి. అంతకన్నా రీచ్ అవ్వాలనుకుంటున్నా. టీం అందరికి ఆల్ ది బెస్ట్. థియేటర్లు పగిలిపోతాయి అనిపిస్తుంది. ఎందుకంటే నాని ఊరమ్మాస్లు దసరా తర్వాత, దసరా డబుల్ కాదు త్రిబుల్ ఉంటుంది అనుకుంటున్నాం. దసరా 2.2 అనుకోవచ్చు. బ్రదర్, అయితే ఇప్పుడు నాని టీజర్ లో మనకి చేతి మీద ఒక బూతు వార్డ్ అనేది మామూలుగా అంటే అది కొంచెం మన తెలుగు వార్డులో చూసుకుంటే కొంచెం బూత్ లాగా చెప్తూ ఉంటారు. బూత్ లాగా ఉండేది ఏంటి, అది బూతే కదా. బూతే. అయితే ఒక హీరో ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడం కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనమాట. సో ఏం చెప్తావు? అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అది క్యాప్ పెట్టుకున్నాడని, ఆయన గోండు జాతికి సంబంధించిన వాడు కదా, క్యాప్ పెట్టిస్తారంటే మా హిందూ ధర్మాన్ని కించపరుస్తారా అన్నారు. సినిమాలో ఏముంది, అతని వాళ్ళ పాపను రక్షించుకోనికి ఒక ఇంట్లో ఆ గెటప్ వేసుకుంటాడు, అంతే కదా. అతను రాసుకున్నాడు, దాంట్లో ఏముందని మనకు పూర్తిగా తెలియదు కదా. ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మిరాకిల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక హీరో ఎట్లా చేస్తే కొంతమంది అభిమానులు కావచ్చు, చిన్నపిల్లలు తెలియక అట్లానే టాటూ మీద వేసుకుంటే అలవాటు అయిపోతుంది కదా. అంటే చూసే కళను ఉంటది, చూసే కళను బట్టి ఉంటది భయ్య, ఖచ్చితంగా చూసే కళను బట్టి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమా హిట్ అవుతుంది, 100% హిట్ అవుతుంది. ఎందుకంటే హిట్ కావాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకొని పైకి రాలే. నాని అనే వ్యక్తిని హైలైట్ చేసినామంటే, నానిని చూసి మనలాంటి వాళ్ళు ఇంకొక 40 మంది కాకుండా 400 మంది వెళ్తారు. మనలాంటి వాళ్ళకు నలుగురికి మనం ఛాన్స్ ఇచ్చినట్టే కదా. మనం ఒక మూవీ చూసి మనం ఒక రివ్యూ ఇవ్వడం వల్ల, ఇలాంటి వాళ్ళకి రివ్యూ ఇవ్వడంలో తప్పే లేదు. 1-2 సార్లు మూవీ చూడండి, బాగుంటుంది. నాని గారిని సక్సెస్ చేయండి. ఎట్లుంది బ్రదర్, నానిని అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే దసరా మూవీ ముందే అందరూ అట్లా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దసరా మూవీ తర్వాత అతను దాన్ని ఫుల్ఫిల్ చేసినాడు. దానికి 2.0 ఇది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాడు అనుకుంటున్నాను. ఎట్లుంది బ్రదర్, అంటే డైలీ డే బై డే ఇట్లా ప్రతి సినిమాలు ఇట్లా బూతులు వాడడం కామన్ అయిపోతుంది కదా, నువ్వేం చెప్తావు? అంటే ఇప్పుడు ఈ పగలు రాత్రులు ఉంటారు కదా భయ్య, కామన్ మంచి చెడ ఉంటది కదా. మనం దాంట్లో తీసుకునేది యాక్సెప్ట్ చేయాలా, అందులో మెసేజ్ ఏముందో తీసుకోవాలా, దాంట్లో మంచిగా తీసుకోవాలా. ముందు మంచి, ఇప్పుడు చెడు ఉంటుంది మంచి ఉంటుంది, మనం మంచిగా తీసుకోవాలా.
మంచిగా తీసుకుందాం. ఓకే, నేచురల్ స్టార్ నాని అంటే మనకి ఒక పక్కింటి కుర్రాడు గాను అవును, నార్మల్ natural గా పద్ధతిగానే ఎప్పుడు చూసాను, చాలా నేచురల్ గా. సో ఇంత వైల్డ్ అసలు సెట్ అవుతుందంట మూవీలో నాని. అంటే దసరా ముందు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కదా, నాని వీడేంద్ర అది ఆ మ్యాన్సన్ స్కోడర్ పట్టుకొని పరిగెత్తున్నాడు పిచ్చోని మాదిరి, ఏమన్నా ఛాన్సులు రాక పిచ్చోడే అనుకున్నారు కదా అందరూ, కానీ దాన్ని బీట్ చేశాడు కదా. ఆ టైంలో ఎంత హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు దసరా ఒక మూవీ చాలు భయ్యా, ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఎట్లుంటుంది అని అతన్ని చెప్పనీకి, అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి మూవీ, కాబట్టి సక్సెస్ అవుతుంది. నాని కూడా సక్సెస్ అవుతాడు. ఆయన సక్సెస్ అయితేనే కదా ఇంకా నలుగురు హీరోలు కావాలనుకునేది. ఇప్పుడు ఒక చిరంజీవి, ఒక రవితేజ, ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సక్సెస్ అవుతాడు. మనం అందరం కలిసి సక్సెస్ చేయాలి కూడా. ఆ, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అవేజం గా ఉంది. నానిని ఇంతకు ముందు ఒక విధంగా చూసాం, ఇప్పుడు ఒక విధంగా చూస్తున్నాం. లైక్ ఇంతకు ముందు ఎలాగంటే ఫ్యామిలీ మ్యాన్ కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ, లవ్ మ్యాన్ కానీ ఇట్లా చూసాం. బట్ ఇప్పుడు ఈ సినిమాకి వస్తే కంప్లీట్ గా యాక్షన్ స్టార్. సో ఈ సినిమా సీన్స్ కానీ, లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రియల్లీ గూస్ బంప్స్ తెప్పించాయి. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఈగర్లీ వెయిటింగ్. అండ్ బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకున్నాం ఈ సినిమా కూడా, అండ్ వెయిటింగ్. ఓకే బ్రదర్, అయితే కొంచెం చేతి మీద టాటూ కొంచెం నెగిటివ్ గా అనిపిస్తుంది, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? టాటూ ఆ వర్డ్ యూజ్ చేయడం, ఆ సిచ్యువేషన్ ఏ సీన్ వచ్చిందో రౌండ్ లో మనకు తెలియదు కాబట్టి ఆ సీన్ డిసైడ్ చేయడం. బట్ టాటూ వేయించుకోవడం అయితే, ఆ వర్డ్ పర్టికులర్ గా ఆ వర్డ్ టాటూ వేయించుకోవడం అయితే రాంగ్, సోషల్ ప్రకారంగా చూస్తే. బట్ ఆ వర్డ్ వాడడం అనేది ఏ సీన్ ప్రకారంగా వచ్చిందో తెలియదు మరి. ఓకే, అయితే మూవీలో కొంచెం వైల్డ్ ఫైర్ గా కనిపిస్తున్నారు కదా నేచురల్ స్టార్ నాని. అంటే ఇప్పుడు మనం నాని గారిని సినిమాలో ఒక పక్కింటి కుర్రాళ్ళలాగా చాలా నేచురల్ గా ఉంటారు, దీంట్లో వైల్డ్ ఫైర్ అనేది సెట్ అవుతుందంట ఆ మూవీలో. డెఫినెట్ గా సెట్ అవుతుంది, ఎందుకంటే ఆ టీజర్ చూస్తేనే మనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే లైక్ మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో మూవీ ఉంది. యా, మనం డెఫినెట్ గా నాని ఒక వేలో చూసాం కాబట్టి ఈ డౌట్ అనేది డెఫినెట్ గా వస్తుంది. బట్ ఈ సినిమా డబుల్ ద ఇన్ని హిట్స్ కన్నా ఇంకా డబుల్ హిట్ అవుతుంది అనేసి కోరుకున్నాం బ్లాక్ బస్టర్స్. యా, రియల్లీ గూస్ బంప్స్ అయిపించేసేవాళ్ళు నిజంగా. అండర్ ది ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రియల్లీ వాసం. దసరా మించి ఉండబోతుంది. డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా 200%. అండ్ కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అనేసి అనుకుంటున్నాం, ఎందుకంటే టీజర్ చూస్తే అర్థమైపోతుంది కదా మనకు. యా, డెఫినెట్ గా ఈగర్లీ వెయిటింగ్. బ్రదర్, అయితే ఇప్పుడు రోజు రోజుకి చూసుకుంటే ప్రతి సినిమాలో ఇట్లా కొంచెం బూతుల్లా వాడడం అనేది స్టార్ట్ అయింది కదా, సో ఏం చెప్తారు? యా, స్టార్ట్ అయింది, అదే చెప్తున్నా కదా. వాడడం అనేది ఏ సీన్ ప్రకారం వచ్చిందో మనం చెప్పొచ్చు, ఓకే అది నెగిటివ్ అనుకోకూడదు. బట్ ఆ టాటూ విషయం వస్తే టాటూ వేయించుకోవడం అనేది రాంగ్, అవార్డు. వాడడం అయితే నార్మల్ గా మూవీస్ లో వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే లైక్ సీన్స్, ఎలాంటి సీన్స్ వస్తున్నాయి కాబట్టి